రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే హైడ్రా కూల్చివేతలపై మొదటి నుంచి ఉన్న నిరసనలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. వివిధ ప్రాంతాలలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలకు సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులు హైడ్రా యొక్క ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లకు మార్కింగ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీలోనూ విపక్ష పార్టీలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని పార్టీల నేతల హెచ్చరికలపై స్పెషల్ స్టోరీ. హైడ్రా మూసీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో పేదల మెడ మీద కత్తిపెట్టి ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారని ఆరోపించారు. హైదర్ షా కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారుపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని, ముందు మీ ఇల్లు కూల్చుకుని తరువాత పేద ప్రజల దగ్గరికి రావాలని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తమ్ముడు నెల రోజులు నోటీస్ ఇచ్చిండు ఆ కాలనీకి, కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే మీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట, ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని హరీష్ రావు అన్నారు. పాలన పక్కన పెట్టి సుందరీకరణ చేస్తారా అని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చి బడా బడా కంపెనీలకు ఆ స్థలం ఇస్తారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ పాలన తొకులక్ ప్రభుత్వంలో అయిపోయిందని విమర్శించారు. ప్రజల ఉసురు పోసుకోవద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు గాని మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎక్కడవని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇల్లు ఖాళీ చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీలో మురుగునీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండగా పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లో నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హైడ్రా దాడులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బర్కత్పురాలు ఎంపీ లక్ష్మణ్ తో సేవా పక్వాడ్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నించారు. పేద ఇండ్లపై బుల్డోజర్ దిగాలంటే ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలని అన్నారు. పేదల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు. ప్రజలను వంచడంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేస్తుందని మండిపడ్డారు. హామీల అమలు, మాజీ సర్పంచ్ల బిల్లుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతోని పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు, హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అంటే డామిడ్ కథ అడ్డదిలకే అయిపోయింది పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించినాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టిరు, మిగతా కూడా కొట్టిరు. ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. మళ్ళీ అరే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇంటి కూర్చుని ఇంద్రమ్మ రాజ్యమా? పేదల పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? హైడ్రా బాధితులకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇక్కడ ఇళ్లను కూల్చాలంటే మమ్మలను దాటుకుపోవాలన్న ఆయన ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దని తెలిపారు. 2013 పార్లమెంటు చట్ట ప్రకారం నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే హైడ్రా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలకు అండగా ఉండి కూల్చివేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తుండ్రు. పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు. వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం. ఏదైనా సరే మమ్మల్ని దాటుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల దగ్గర పోవాలి. అప్పటిదాకా వాళ్ళకి మేము అండగా ఉంటాము. నేను ఒక్కనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు వాళ్ళకి అండగా ఉంటాయి. పార్టీలకు అతీతంగా మేము పోరాటం చేస్తాము. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్ల జోలికి వెళ్లవద్దని ముందే చెప్పారని తెలిపారు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని ఆయన వాటిని కూల్చకుండా పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు. ఇళ్లకు రెడ్ మార్క్, సర్వే తొందరపాటు చర్యలేనని వ్యాఖ్యానించారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరతానని దానం తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా అనుమతులిచ్చారని దానం ఆరోపించారు. నేను ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు, నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు. అదే రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెలు గులగొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు, మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో, వాడేదో చెప్తే మీరు అదే దాన్ని 1కి 10 సార్లు చూపించారు. ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. హైడ్రా అడ్డగోలు కూల్చివేతలకు విరామం ఇచ్చి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న సూచనపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.